హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం అంటే ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియోని లైక్ చేయండి. లైక్ చేస్తే ఇంకా ఎక్కువ రీచ్ ఉంటుంది. అలాగే మీ కామెంట్ను తెలియజేయండి, దీంట్లో తప్పులు ఉన్నా కానీ. ఓకే, నమస్తే. టాపిక్కి వెళ్ళిపోదాం. ఇక ఈ వారం బిగ్ బాస్ న్యూస్లోకి వెళితే ఇప్పటివరకు జరిగిన దాంట్లో సోనియా ఈ వారం వెళ్ళిపోయింది. అసలు ఆ వెళ్ళిపోయిన దానికి అక్కడ ఉన్న హౌస్ మేట్స్ డాన్సులు మామూలుగా లేవు. ఆ మీమ్స్ చూస్తుంటే అసలు ప్రతి ఒక్కళ్ళకి నవ్వు వస్తుంది. దానికి తోడు బయట ఆడియన్స్ అయితే ఇంకా గోలగత్తర చేస్తూ ఉన్నారు. అసలు వీళ్ళు కొంతమంది టీవీలో హారతులు స్వీట్లు పంచి పెట్టడాలు కూడా చేశారంటే అతిశయోక్తి కాదు. అది సోనియా మీద ఉన్న మామూలు కోపం కాదు. ఆమె హగ్గులతోనే వేడి రగిల్చిపోయింది. ఇక టీ బిగ్ బాస్ మేట్స్ అయితే మాత్రం అసలు మామూలు కాదు. ఈమె ఎప్పుడు వెళ్ళిపోద్దురా బాబు అన్నట్టున్నారు. ఆఖరికి అసలు దేనికి పనికిరాని మణికంఠను ఉంచారు కానీ సోనియాను మాత్రము ఎలిమినేట్ చేసి పడేశారు. అంత కోపంతో ఉన్నారు జనాలు. ఎందుకంటే ఆ మాట్లాడే దాంట్లో ఒక అర్థం లేదు, పర్థం లేదు. ఏ స్టాండ్ కావాలంటే ఆ స్టాండ్ తీసుకుంటుంది, ఎట్లా పడితే అట్లా మాట్లాడుతుంది. తనకు నోరు ఉందని చెప్పి. ఆమె నాలుకే రెండు రకాలుగా మాట్లాడుతుంది. ఒకటి ఆమెకు అనుకూలంగా మాట్లాడుతుంది, ఎట్లా కావాలంటే అట్లా తిప్పేస్తుంది. వేరే వాళ్ళని తప్పు చేసినట్టు కూడా చూపిస్తుంది. అలా అంత టాలెంటెడ్ ఆమె. కానీ జనాలు ప్లస్ బిగ్ బాస్లు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అలాంటి రెండు ముఖాలు ఉండేవాళ్ళని ఉంచే పరిస్థితి లేదు. కాబట్టి జనాలు ఓటింగ్తో పాటు టీమ్మేట్స్ ఈసారి కూడా గట్టిగా దెబ్బేసి ఆమెని వెనక్కి పంపించారు. ఇక ఆమె బయటకు వచ్చిన తర్వాత ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో రచ్చ అయితే మామూలుగా లేదు. డాన్సులు మామూలుగా లేవు, హోరెత్తించారు. ఓకే, ఈ విషయంలో మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇది మంచిగా చెడ్డగా, లేదంటే అది ఆమె ఎలిమినేషన్ కాకుండా మణికంఠ అయ్యేది బాగుండేదా, మీరు చెప్పండి. ఓకే, నెక్స్ట్ వెళ్తే పాటికి అసలు ఈమె ఎలిమినేషను హడావుడి ఇన్స్టాగ్రామ్లో నడుస్తుండగానే ఈమె ఇంటర్వ్యూ, అర్జున్ చేసిన ఇంటర్వ్యూ అయితే అది మాస్ ర్యాగింగ్ టైప్లో ఉంది. వాస్తవంగా చెప్పాలంటే అది ర్యాగింగ్ కంటే ఎక్కువ. ఆమె ఏమి చెప్పినా కానీ, ఎందుకంటే హౌస్ మేట్స్ అంటే పాపం ఎదురు చెప్పలేకపోయారు. కానీ అర్జున్ మామూలుడు కాదు. ఇంటర్వ్యూ చేసేటప్పుడే దానికి తగ్గట్టుగా వీడియోలు అన్నీ దగ్గర పెట్టుకొని ఉన్నాడు. ఆమె ఇట్లా కాదు అనంగులని వెంటనే వీడియోస్ తీయటం, వీడియోలు పెట్టడం, చూపించడం. దాంతో ఆ మొహం మార్చుకోవటము, కళ్ళల్లో నీళ్ళు తిరగటం సరిపోయింది. అసలు ఆ వీడియో అసలు ఇంటర్వ్యూ మొత్తం చూస్తుంటే ఆమెను ర్యాగింగ్ కంటే ఎక్కువ చేసినట్టే ఉంది. మామూలుగా ఇంటర్వ్యూకి పిలిచి హింసించినట్టే ఉంది. ఇక ఆమె శత్రువులు కానీ ఆమెను వ్యతిరేకించేవాళ్ళు మాత్రం ఆ వీడియోని చూసి మామూలుగా నవ్వుకోలేదు. దాని మీద మళ్ళీ మీమ్స్, ట్రోల్స్ అసలు మామూలుగా రాలేదు. ఇన్స్టాగ్రామ్ హోరెత్తిపోయింది. ఇక దాని తర్వాతకు వచ్చేపట్టి మణికంఠ. అసలు ఈ మణికంఠ పాపం జైలుకి కూడా పోయాడు. ఎందుకంటే లీస్ట్ పెర్ఫార్మర్గా ఉన్నాడు కాబట్టి జైలుకి పోయాడు. దాని తర్వాత మన టీమ్మేట్స్ కూడా అందరూ మణికంఠ పేరే చెప్పారు. అందువల్ల ఆయన వెళ్ళటం జరిగింది. మణికంఠ ఏంటంటే తను చేయగలుగుతాడు అనుకుంటా, కానీ తనకు కెపాసిటీ లేదు. కానీ తనకు మాత్రము ఎవరు ఏమంటానికి లేదు. అలా చెప్తూ ఉంటాడు ప్రతిదానికి. కానీ ఈ వారము ఎలిమినేషన్కి వచ్చేపాటికి తను ఎలిమినేషన్లో ఉంటాడా లేదా అనేది తెలియదు. మేబీ ఎలిమినేషన్లో పృథ్వీ, ఆదిత్య హోము, మణికంఠ ఉంచే ఛాన్సులు చాలా ఎక్కువగా ఉన్నాయి. తర్వాత ఈ శక్తి కాంతార టీం కొట్లాటలో మాత్రము శక్తి టీమే ఎప్పుడు విన్ అవుతూ ఉంది. ఇక కాంతార టీము వచ్చేపాటికి కాంతార టీంలో ఏదన్నా గేమ్ పెడితే చాలు, అందరూ నబీల్ని నెడుతున్నారో లేదా నబీల్ని నేనే పోటుగానే ముందుకెళ్తున్నాడో కానీ తెలియదు. ఇక మాత్రము ప్రతిదానికి వాళ్ళు ఓడిపోతూనే ఉన్నారు. శక్తి టీం గెలుస్తూనే ఉంది. కాంతారా టీంలో ఆడేవాళ్ళు లేరా అని చెప్పి వీళ్ళు శక్తి టీం వాళ్ళు ఒక ర్యాగింగ్ చేస్తూ ఉన్నారు వాళ్ళని. ఈ విషయంలో మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే.